My dear students, for tomorrow's GST theory and practice exam for backlog papers, prepare from unit number 1 the definition of GST and what is the need of GST in India. అంటే అవసరం ఏంటి ఇండియాలో అన్నది కూడా క్వశ్చన్ అడుగుతారమ్మా. తర్వాత జెనసిస్ ఆఫ్ జిఎస్టీ అంటారు అనమాట. జెనసిస్ ఆఫ్ జిఎస్టీ అంటే హిస్టరీ ఆఫ్ జిఎస్టీ ఇన్ ఇండియా. దాని తర్వాత రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే అమ్మ డ్యూయల్ జిఎస్టీ. ఇండియన్ జిఎస్టీ ఈజ్ నోన్ యాజ్ డ్యూయల్ జిఎస్టీ అనమాట. డియుఏఎల్ ఇండియన్ మోడల్ ఏంటంటే డ్యూయల్ మోడల్, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి జిఎస్టీ అనేది వస్తుంది, స్టేట్ గవర్నమెంట్కి కూడా వస్తుంది అనమాట. దాని తర్వాత యూనిట్ నెంబర్ 1లో లాంగ్ ఆన్సర్లో రిజిస్ట్రేషన్ ఆఫ్ జిఎస్టీ అనేది ఇంపార్టెంట్ అమ్మ. అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ అనేది కూడా కంపల్సరీ క్వశ్చన్గా ఈసారి మనం చూడబోతున్నాం. యూనిట్ 2లో హౌ టు ఎనేబుల్ జిఎస్టీ గూడ్స్ అనేది చూడండి అమ్మా. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి వాట్ యూ మీన్ బై ఇంట్రాస్టేట్ ఇన్వర్డ్ సప్లై ఆఫ్ గూడ్స్. ఇంట్రాస్టేట్ ఇన్వర్డ్ సప్లై అనేది అడుగుతారమ్మా. తర్వాత ఇంటర్ స్టేట్ కూడా అడగవచ్చు. దాని తర్వాత ఇవి 4 ఉంటాయి: ఇంట్రాస్టేట్ ఇన్వర్డ్, ఇంట్రాస్టేట్ అవుట్వర్డ్, ఇంటర్ స్టేట్ అవుట్వర్డ్ అనమాట. ఈ 4 నేర్చుకోండమ్మా. అంటే డెస్టినేషన్ బేస్డ్ అనమాట. దాని తర్వాత యూనిట్ 3లో వచ్చేసి మిక్స్డ్ సప్లై, కాంపోజిట్ సప్లై ఒకటి మనకి ఇంపార్టెంట్ కనిపిస్తుంది షార్ట్కి. దాని తర్వాత లాంగ్లో వచ్చేసి హౌ టు రికార్డ్ పర్చేజెస్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ డీలర్. కాంపోజిషన్ స్కీమ్ అనేది యూనిట్ నెంబర్ 3 నుంచి మనకి షార్ట్లో వచ్చిందమ్మా. అలాగే యూనిట్ నెంబర్ 4లో హౌ టు ఎనేబుల్ సర్వీసెస్ అండర్ జిఎస్టీ అనేది వచ్చిందమ్మా. హౌ టు రికార్డ్ ఇంట్రాస్టేట్ ఇన్వర్డ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ యూనిట్ 4లోంచి వచ్చిందమ్మా. దాని తర్వాత యూనిట్ 5లో మల్టిపుల్ సప్లైస్ అండర్ సింగిల్ సప్లై అని చెప్పిందనమాట. అంటే రకరకాల గూడ్స్ని మనం సర్వీసెస్ని కలిపి ఒకటి ఇన్వాయిస్ ఇష్యూ చేస్తూ ఇవ్వడం అనమాట. యూనిట్ నెంబర్ 5లో వచ్చింది. దాని తర్వాత షార్ట్లో వచ్చేసి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వచ్చిందమ్మా. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది షార్ట్లో వచ్చిందమ్మా. తర్వాత ఎగ్జెంప్టెడ్ గూడ్స్ అనేది మనకి షార్ట్లో వచ్చింది. ద గూడ్స్ విచ్ ఆర్ నాట్ కవర్డ్ అండర్ జిఎస్టీ ఆర్ ఎగ్జెంప్టెడ్ గూడ్స్ అనమాట. ఆల్కహాల్ ఫర్ కన్జంప్షన్, పెట్రోలు, డీజిల్ ఇవి జిఎస్టీ కింద లేవన్నమాట. వీటిని ఎగ్జెంప్టెడ్ గూడ్స్ అంటారు. ఇలా ఈ 5 యూనిట్స్ మీద యూనిట్ నెంబర్ 1లో రిజిస్ట్రేషన్ అండ్ క్యాన్సిలేషన్ ఆఫ్ జిఎస్టీ నేర్చుకోవాలమ్మా. నేర్చుకోవాలి. దాని తర్వాత ఇంపార్టెన్స్ అంటే అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ నేర్చుకోవాలి. యూనిట్ నెంబర్ 2లో మనకి ఇంట్రాస్టేట్ ఇన్వర్డ్ సప్లై ఆఫ్ గూడ్స్ కదండి. ఇంట్రాస్టేట్ ఇన్వర్డ్ సప్లై ఆర్ ఎనేబులింగ్ గూడ్స్ ఇన్ జిఎస్టీ. దాని తర్వాత డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ అనేది షార్ట్లో ఒకటి వచ్చిందమ్మా. ఏదమ్మా డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ అనేది వచ్చింది. అలాగే షార్ట్లో వాట్ యూ మీన్ బై రివర్స్ ఛార్జ్ మెకానిజం వచ్చింది. అలాగే షార్ట్లో కాంపోజిషన్ డీలర్ వచ్చింది. తర్వాత ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది కూడా వచ్చిందమ్మా. వచ్చింది. అంటే ఎగ్జామ్లో ఏవి వచ్చాయో అవి నేను చెప్పానమ్మా. తర్వాత ఫస్ట్ క్వశ్చన్ వాట్ యూ మీన్ బై జిఎస్టీ ఆర్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ జిఎస్టీ అంటారు. ఫీచర్స్ ఏం లేదమ్మా, ఇండియన్ జిఎస్టీ డ్యూయల్ జిఎస్టీ. దాని తర్వాత డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ అనమాట. జిఎస్టీ రేట్స్ 0%, 5% ఇట్లా ఉన్నాయి చూడండి అమ్మా. తర్వాత జిఎస్టీ కౌన్సిల్ అంటే అదొక అపెక్స్ కౌన్సిల్ అనమాట. వాళ్ళే రేట్లు అవి నిర్ణయిస్తుంటారు, ఏ రేటు గూడ్స్కి ఎంత ఉండాలి ఇలా అని చెప్పి. యూనిట్ 4లో మాత్రం ఇంట్రాస్టేట్ ఇన్వర్డ్ సప్లై సర్వీసెస్ వచ్చింది. తర్వాత క్యాన్సిలేషన్ ఆఫ్ సర్వీసెస్ వచ్చిందమ్మా. యూనిట్ నెంబర్ 5లో మల్టిపుల్ సప్లైస్ అండర్ సింగిల్ సప్లై అని వచ్చిందమ్మా. ఇది చూసుకోండి. తర్వాత జిఎస్టీ రిపోర్ట్స్, GSTR1 అంటారు, GSTR2 రిటర్న్స్ అనమాట. ఇవన్నీ కూడా టైమ్ లైన్ ఫర్ పేమెంట్ ఆఫ్ జిఎస్టీ అనే క్వశ్చన్ కూడా వచ్చిందమ్మా. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ మీకు చెప్తున్నానమ్మా. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి వాట్ ఈజ్ కాంపోజిషన్ డీలర్ అనేది వచ్చింది. 3rd క్వశ్చన్ 4th క్వశ్చన్ ఉంది. SEZ అనేది వచ్చిందమ్మా. స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది వచ్చిందమ్మా, గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత వచ్చేసి మనకి ఇంటర్ స్టేట్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ సప్లైస్ అనేది వచ్చిందమ్మా. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మెకానిజం అనేది వచ్చిందమ్మా. తర్వాత జిఎస్టీ రిపోర్ట్స్ అనేది వచ్చింది. జిఎస్టీ డ్యూటీ రిజిస్టర్ అనేది ఒకటి ఇంపార్టెంట్ అమ్మా. తర్వాత రిజిస్టర్స్, ఎలక్ట్రానిక్ రిజిస్టర్స్, దానికి తోడు డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ అనేది చదువుకోండి. యూనిట్ నెంబర్ 3లో ఉంటుందమ్మా. తర్వాత మిక్స్డ్ సప్లై ఒకటి. తర్వాత ఏంటంటే అమ్మా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అండర్ జిఎస్టీ. యూనిట్ నెంబర్ 3లో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనమాట. ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ 0 రేటెడ్ అనమాట. ఓకే, మీ దగ్గర మెటీరియల్ ఉందనుకుంటున్నానమ్మా. ఇలాంటి మెటీరియల్ ఉంటుంది. నేను ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి నా యూట్యూబ్ ఛానల్లో.
జిఎస్టీ బై వెంకట్ సార్ బాబు దానం అనుకుంటుండమ్మా. చాలా క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉందమ్మా. నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.